నిమ్స్ లో గత 3 రోజులుగా మౌన దీక్ష చేస్తున్న ఇంటర్నీ నర్సులను పోలీసులు అరెస్ట్ చేశారు. గత 4 ఏళ్లుగా శ్రమ దోపిడీ చేస్తూ ఇప్పటివరకు తమను స్టాఫ్ నర్సులుగా గుర్తించడం లేదంటూ నర్సులు ఆవేదన వ్యక్తం చేశారు. దాదాపు 4 ఏళ్లుగా మా సమస్యల గురించి చెప్పినా కూడా ఎవరు ఏమాత్రం పట్టించుకోవడం లేదని చెప్పేసి మీరు చెప్తున్నారు. అయితే కొద్దిసేపటి క్రితం వరకు పోలీసులు వీరిని దీక్ష విరమించాలని చెప్పేసి కోరారు. అయితే వీరు మాత్రం దీక్ష విరమించే ప్రసక్తే లేదు. ఎందుకంటే మేము మా సమస్యలకు సంబంధించి మా హాస్పిటల్లోనే మా దీక్ష మా నిరసన అనవసరంగా తొలగిస్తున్నారని చెప్పేసి ఇప్పటికే స్టాఫ్ నర్సులు చెప్పారు. అయితే గత కొన్ని సంవత్సరాలుగా ఇక్కడే స్టాఫ్ నర్సులుగా గుర్తించడం లేదు. నిమ్స్ లో నర్సుల ఆందోళనకు సంబంధించిన అప్డేట్స్ రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్, నిమ్స్ లో నర్సుల ఆందోళన అరెస్టులకు సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? రిషి, కొద్దిసేపటి క్రితమే నిమ్స్ హాస్పిటల్లో తీవ్ర గందరగోళం నెలకొంది. దాదాపు 170 మంది ఇంటర్నీ నర్సులు గత 4 ఏళ్లుగా నిమ్స్ లో వారి విధులను నిర్వహిస్తున్నారు. అయితే ఉద్యోగంలోకి తీసుకునేటప్పుడు 2 సంవత్సరాల అనంతరం మిమ్మల్ని స్టాఫ్ నర్సులు గుర్తిస్తామని చెప్పేసి నిమ్స్ డైరెక్టర్లు నిమ్స్ అధికారులు చెప్పారని చెప్పేసి ఇంటర్నీ నర్సులు అంటున్నారు. అయితే గత 4 సంవత్సరాలు అవుతున్నప్పటికీ కూడా ఇప్పటికీ ఇంటర్నీ నర్సులుగా ఉన్న మమ్మల్ని ఇంటర్నీ నర్సులుగా ఉన్న మమ్మల్ని స్టాఫ్ నర్సులుగా గుర్తించలేదు. అలాగే అది తక్కువ సాలరీ తోటే శ్రమ దోపిడీ చేస్తున్నారని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి ఇంటర్నీ నర్సులు ఇప్పటివరకు ధర్నా చేశారు. అయితే గత 3 రోజులుగా కూడా నల్ల బ్యాడ్జీలను ధరించి మౌన దీక్ష చేస్తున్నటువంటి ఇంటర్నీ నర్సులు వారి నిరసనలు తెలుపుతున్నారు. అయితే డైరెక్టర్ గతంలో దీనిపై ఒక కమిటీ వేశారు. కమిటీలో కూడా మా సమస్యలకు సంబంధించి రిపోర్ట్ తయారు చేశారు. కానీ ఆ రిపోర్ట్ కూడా ఏమాత్రం దానిపైన పురోగతి లభించలేదు. దీంతో పాటు అంటే మా సమస్యలను గుర్తించాలని గతంలో చెప్తున్నప్పటికీ కూడా గత 6 నెలల నుంచి కూడా నాంచుతూ వస్తున్నారు. కానీ ఇప్పటి వరకు మా సమస్యలను తీర్చే అవకాశం ఉన్నప్పటికీ కూడా తీర్చలేదు. అయితే ఎక్కడికైనా మీరు వెళ్ళి ఫిర్యాదు చేసుకోండి, కానీ సమస్యలను తీర్చే ప్రసక్తే లేదని చెప్పేసి డైరెక్టర్ అలాగే నిమ్స్ అధికారులు అంటున్నారని చెప్పేసి చెప్తున్నారు. వేరే కమిటీలు వేసి కాలయాపన చేసే ప్రయత్నం చేసేందుకే బలవంతంగా భయపెడుతున్నారని చెప్పేసి కూడా నర్సులు ఆందోళన చెందుతున్నారు. అయితే దాదాపు 170 మందితో పోలీసులు ఇక్కడ హాస్పిటల్ ప్రాంగణంలో మీకు ఇక్కడ దీక్ష నిరసన తెలిపేందుకు ఎలాంటి అవకాశం లేదు అని చెప్పేసి చెప్పారు. కానీ మేము మా సమస్యలను ఇక్కడే పనిచేస్తున్నాం కాబట్టి ఇక్కడే వెలుగుచ్చుకునే అవకాశం మాకుంది. మేము ప్రశాంతంగా అంటే మా నిరసనలు తెలుపుతున్నాము, ఎవరికి ఇబ్బంది కలిగించడం లేదని చెప్తున్నారు. అయితే గత 3 రోజులుగా కూడా వీరు నిరసన చేస్తున్న నేపథ్యంలో దాదాపు నిమ్స్కి వచ్చేటువంటి రోగులు కూడా తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే 170 మంది ఈ ఇంటర్నీ నర్సులు విధులను బహిష్కరించిన నేపథ్యంలో వారందరినీ కూడా కొద్దిసేపటి క్రితమే పోలీసులు బలవంతంగా ఇక్కడి నుంచి లిఫ్ట్ చేసి గోషమహల్ పిఎస్ కి తీసుకెళ్లారు. అయితే పిఎస్ లో కూడా మా ధర్నాను కొనసాగిస్తాము, మేము శాంతియుతంగా చేసినటువంటి ధర్నాను భగ్నం చేశారు. పోలీసులు కూడా ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా మేము ఎవరికి ఇబ్బంది కలిగించకుండానే మమ్మల్ని ఇక్కడి నుంచి బలవంతంగా తీసుకెళ్తున్నారని చెప్పారు. అయితే మొత్తం మీద నిమ్స్ డైరెక్టర్ కూడా పూర్తిగా ఏం స్పందించడం లేదని చెప్పేసి నిమ్స్ డైరెక్టర్ పైన కూడా తీవ్రంగా అసంతృప్తిని వెలిబుచ్చినటువంటి పరిస్థితి కూడా ఉంది. రిషి